రైట్. కంక్లూడ్ చేస్తే చివరగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది సార్. మీ అధ్యక్షురాలిది కూడా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె కూడా కొన్నిసార్లు కామెంట్లు చేస్తూ వచ్చింది, మాట్లాడుతూ వచ్చింది. ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఎందుకు అంత చర్చనీయాంశం అవుతుంది? గతంలో కూడా పెగాసిస్ అనేటువంటి ఒక అంశానికి సంబంధించి కూడా ఇలాంటి చర్చ కూడా జరుగుతూ వచ్చింది. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు రాజకీయంగా ఏం జరుగుతుంది, ఇది ఎవరు చేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు చేస్తున్నాయి అనుకోవాలి? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వచ్చేసి విరుద్ధం. రాజ్యాంగ పరంగా చూస్తే అనధికార ఫోన్ ట్యాపింగ్, అధికార ఫోన్ ట్యాపింగ్ వచ్చేసి ఇప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్ ఉంటాయి, అటువంటి దానికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ కోసము దానికి ప్రొసీజర్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా, ఒకటి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారంగా మనం వచ్చేసి అది అధికారపూర్వకంగా తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ రాజకీయ నాయకుల మీద, సినిమా యాక్టర్స్ మీద, పారిశ్రామికవేత్తల మీద, వ్యాపారస్తుల మీద, ఎస్పెషల్లీ ఎన్నికలకు అటు సార్వత్రిక ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ వచ్చేటప్పుడు ప్రధానంగా ప్రజెంట్ ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా ఉంది. ఒక్కొక్క అసెంబ్లీకి వచ్చేసి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మూమెంట్ లో డబ్బు సర్క్యులేషన్ అవసరం క్యాండిడేట్స్ కు, ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కు. ఆ నేపథ్యంలో వచ్చేసి మామూలుగా మామూలు ప్రకారం అయితే ఆ అసెంబ్లీకి ఎంతకన్నా ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, 20-30 లక్షలతో ఉంది. కానీ ఇప్పుడు 31 లక్షలు కాదు, 30 కోట్లు, 100 అంతలు 200 అంతలు ఎక్కువ పెడుతున్నారు. కాబట్టి ఆ మూమెంట్ లో అధికారంలో ఉండే పార్టీకి ఆ యంత్రాంగం వచ్చేసి ఉంటుంది, ఆ యొక్క పరికరాలు కొనే అవకాశం ఉంటుంది, వాళ్ళ అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇది ఒక విధంగా మొండాట, అంటే ఒక గేమ్ ఆడేటప్పుడు మల్ల యుద్ధం చేసేటప్పుడు ఒకరిని పట్టుకొని ఇంకోతో కొట్టించినట్టు. అధికార పార్టీకి వచ్చేసి వాళ్ళకి సర్క్యులేషన్ మూమెంట్ డబ్బులకి అంతా ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలకు, ప్రత్యర్థి నాయకులకు డబ్బు సర్క్యులేషన్ ఇవన్నీ వాళ్ళ ఎత్తులు పై ఎత్తుల కంటే అది ఒక రకము. మెయిన్ గా వచ్చేసి డబ్బు సర్క్యులేషనే. వాళ్ళకి డబ్బు ఎక్కడి నుండి వస్తా ఉంది, ఆ డబ్బు ఎక్కడికి పోతా ఉంది, ఇది దాన్ని పట్టుకునే దానికోసము ఇవన్నీ అధికార పార్టీకి వాడి ఉంటుంది. ఇది అభద్రతా భావము, తామే పర్మనెంట్ గా అధికారంలో ఉండాలని వచ్చేసి దురాశ, ఓడిపోతామనే భయము, అభద్రతా భావము. ఇది రాజ్యాంగ విరుద్ధము, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారంగా చట్ట విరుద్ధము. కాబట్టి కాకపోతే ఏమంటే దీన్ని ప్రూఫ్ చేస్తే మాత్రము నేరస్తులు అవుతారు, ప్రూఫ్ చేయకుంటే చర్చల్లో ఉంటుంది అంతే. ఒకే రోజు వచ్చేసి దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు 2024 నవంబర్ లో. ఈవెన్ అందులో మరి నా పేరు కూడా వచ్చిందని చూసాను. నేను వచ్చేసి నాకు తెలియదు కానీ ఇవన్నీ మామూలు అని చెప్పేసి మన దగ్గర ఏముందని చెప్పేసి పట్టించుకోం. కానీ నేను కూడా పొలిటికల్ గా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి నాది కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నా నంబర్ కూడా ఉండొచ్చు. కానీ నేను దాని గురించి పట్టించుకోలేదు. కానీ కొందరికి వచ్చేసి అది ఖచ్చితంగా చేసి ఉంటారు, దీంట్లో ఫోన్ ట్యాపింగ్ 100% చేసి ఉంటారు. కానీ అది చట్టపరంగా వాళ్ళు వచ్చేసి మేము కొంత మాకు ఇన్ఫర్మేషన్ కోసం చేశామని చెప్పి తప్పించుకోవచ్చు. చూడాలి నివేదిక, చిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టులో మరి వాళ్ళు ఏమి ఇస్తారో, కోర్టులో ఏం నిలబడుతుందో చూడాలి. రైట్ రైట్ చూద్దాం సార్, దీనికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు.